కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా! మీరు చూసినంత వరకు ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? యాక్చువల్‌గా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడైతే చాలా బెటర్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు చూసినా ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు అనేది మాత్రం కనపడింది ఇంతకుముందు 5 ఇయర్స్‌లో. ఇప్పుడు లేటెస్ట్‌గా మాత్రం 1 ఇయర్‌లోనే ఒక ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. ఈ జనసేన వీళ్ళు కొంచెం ది బెస్ట్‌గా పర్ఫామ్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. జగన్ గారు ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయింది కదా! అవును. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారా? లేకపోతే అలాగే ఉంటే బెటర్? అంటే దానికి ఆయనే సమాధానం చెప్పారు ఆల్రెడీ. ఏంటంటే ఒకవేళ మీకు ఇంకొన్ని సీట్స్ తక్కువ వచ్చేదంటే ఇక్కడ కూర్చునే అర్హత కూడా మీకు ఇచ్చేవాడిని కాదు అని ఆయన ఉన్నప్పుడు మాత్రం చెప్పారు. ఇప్పుడు ఆయనకు అర్హత లేకుండా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు అది ఖచ్చితంగా ఆయనకు తెలుసు అది నేను అర్హుణ్ణి కాదు అని చెప్పేసి. తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని అడగడం కూడా బాగుంటుంది. ఏదైతే పరామర్శ వచ్చారో అప్పుడు ఒక ఆయన బండి కింద పడ్డారు కదా, అది ఏమన్నా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? అది ఎఫెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఆయన కావాలని చేసింది అయితే కాదు, అది అన్ఫార్చునేట్గా జరిగింది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలు అంటే పుష్ప దానికి చిన్నదానికి అంత పెద్ద ఇది చేశారు. అలాంటిది అక్కడ సీఎం ఎలా ఉంటుంది? చూడాలి అక్కడ ప్రభుత్వం ఎలా డిసిషన్ తీసుకుంటుందని చెప్పేసి దానికి మనం. రెడ్ బుక్ పాలన నిజంగా నడుస్తుంది ఏపీలో? అలాంటిది అయితే ఏమనుకోవట్లేదు. తను చెప్పాడు చేస్తామని చెప్పేసి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు అనుభవించాల్సిందే కంపల్సరీగా. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది? ఇది ఎక్సలెంట్గా ఉందండి. చూస్తున్నాం కదా తను ప్రతి దాంట్లో తన ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? ది బెస్ట్, ఎక్సలెంట్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉన్నాయి ఏపీలో పాలిటిక్స్? ఇది మన చంద్రబాబు నాయుడు గారిది. అసలు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లెజెండ్ అండి పాలిటిక్స్లో. ఆయనను మించినోడు నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఫేవర్ను. ఎందుకు ఫేవర్ని ఆయన అంటే అతని యొక్క నాలెడ్జ్, ముందు చూపు, ఒక విజన్. ఆ విజన్ ఇప్పటి వరకు ఆయనదే ఫాలో అయ్యారు. నేను చెప్పాలంటే నిజం చెప్పాలంటే కేసీఆర్ కూడా ఆయనే విజనే ఫాలో అయ్యాడు. ఒక విధంగా నెంబర్ 1 లీడర్ అంటే నాకు తెలిసి సిఎన్బినే. చాలా తేడా ఉందండి. నిజంగా చెప్పాలి, జగన్ గారు నేను ఊహించా కొన్ని మంచి పనులు చేశాడు. స్టూడెంట్స్కి ఈ చదువు పట్ల కానీ వాళ్ళకు ఈ స్కూల్స్ వల్ల ఒక టెక్నాలజీ, ఒక కంప్యూటర్స్ కానీ చాలా బాగా చేశాడు. కానీ కొన్ని చోట్ల అవగాహన లోపమో మరి దేనివల్లనో ఓవర్ కాన్ఫిడెన్స్, నేను గెలుస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్లో రియల్ చెప్పాలంటే అతన్ని అరెస్ట్ చేయడమే ఒక మైనస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, 5 నిమిషాలలో మన కేసీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? ఎవరు అరెస్ట్ అయితే వాడే వెలుగుతాడు. ఈ రోజుల్లో అరెస్ట్ కావాలని అందరు చూస్తున్నారు. ఆ పాయింట్ అనేది రేవంత్ రెడ్డి గారు పట్టుకున్నట్టే మన జగన్ గారు పట్టుకోలేకపోయాడు. పాదయాత్రలో పట్టుకున్నాడు. వాళ్ళ తండ్రి పాదయాత్ర చేసి విన్ అయ్యాడు. ఈయన కూడా చాలా కష్టపడ్డాడు, విన్ అయ్యాడు. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. నిజంగా చెప్పాలంటే రెండోసారి కూడా ఆయనే రావాలి నా లెక్క ప్రకారం. ఆయన రాలేకపోయాడంటే ఫెయిల్యూర్స్ ఎవరో కాదు, ఆయనే ఫెయిల్యూర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్కి 1 ఇయర్ అయింది. అవును, లేకుండా అలాగే ఉంటే బెటర్ అంటారా? 100% ఒక మంచి పని చేయాలంటే ప్రతిపక్ష హోదా అవసరం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వెన్నుపోట్లాగా, అతను మంచి చేస్తున్నాడు. ప్రతిపక్షం ఎందుకు? ఏం అవసరం ప్రతిపక్షం? చెడు చేసినప్పుడే ప్రతిపక్షం కావాలి, మంచి చేసినప్పుడు ప్రతిపక్షం ఎందుకు అవసరమా? మీరే చెప్పండి. ఒక తండ్రిలాగా ఒక కుటుంబాన్ని బాగు చేస్తున్నాడు. బాగా చేసినప్పుడు అతని తండ్రి కానీ తమ్ముడు కానీ చెప్పే అవసరం ఏమున్నది? ఒక ఇంటికి పెద్దలాగా అన్నీ చేస్తున్నాడు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే, పిల్లలంటే ఇక్కడ మన ప్రజలే కదా, వాళ్ళకి అందరికీ బాగా చూస్తున్నప్పుడు ఇంకా ప్రతిపక్షం ఎందుకు? ఏమీ అవసరం లేదు ప్రతిపక్షం. ఎందుకంటే ఆయన ఎన్నో డక్కి ముక్కిలు తినొచ్చుండు, ఇంకా ప్రతిపక్షం అవసరం లేదు. ఇప్పుడు మొన్న పరామర్శ వచ్చినప్పుడు ఒక ఆయన బండి కింద పడ్డారు కదా, అవును. దానివల్ల జగన్కి ఏమైనా పడే అవకాశం ఉందా? ఇది రాజకీయంలో కానీ సహజంగా జరిగేటి అన్నీ తన వైపు తిప్పుకోవడానికి చేస్తున్న ఎత్తుగడలే ఉంటాయి 99%. కొన్ని కావాలని కూడా చేయొచ్చు. కావాలని చేసేటివి కూడా ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు గారు. రియల్ చెప్పాలంటే మొన్న కేసీఆర్ దిగిపోవడానికి ప్రజలే, అతను చేసుకున్న పాపము వల్లనో అతను తెలుసుకోలేక ప్రజలు గ్రహించారు, దించేశారు. అలాగే వీళ్ళు ఎన్ని డక్కి ముక్కులు చేసినా, ఎన్ని నాటకాలు వేసినా
ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని మభ్యపెట్టాలని ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వెలగాలని అనుకుంటే మాత్రము వెలగలేరు. ప్రజలే దేవుళ్ళు. కాబట్టి ప్రజలనే ఎలా శాసించాలనేది నాయకునికి కావాలి. ఒక నాయకుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే గొర్రెల కాపరి లాంటి వాడే నాయకుడు. గొర్రెల కాపు లాంటి ఇక్కడ మన ప్రజలు గొర్రెలు గారు, కానీ సాయంత్రం వరకు అన్ని గొర్రెలు వచ్చినాయా లేవా అని చూసుకునే బాధ్యత నాయకునికి ఉంటుంది. ఒక గొర్రె తప్పిపోయిందంటే పరిగెత్తాలి, అది ఎక్కడికి పోయింది, అయ్యయ్యో నా గొర్రె ముళ్ళకంపలో ఉన్నది అని వెతుక్కొని భుజం మీద వేసుకొని లాలించి ఆ మందలు కలిపెట్టడం నాయకుడు. అలాంటి నాయకత్వం సిఎన్పి గారు చేస్తున్నారు. 2047 విజన్ ఎలా ఉంటుంది అంటారు? 2047 విజన్ మనం ఏ విధంగా విజన్ చేసుకుంటామో ఆ విజన్ సైడే ప్రయాణం చేస్తే కంపల్సరీ వెలుగుతుంది. విజన్ చేయడం గొప్ప కాదు, దాని యొక్క ప్రయాణంలో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా సాధించాలి అనేది చంద్రబాబు నాయుడుకు తెలుసు. 2020 విజన్ చంద్రబాబు నాయుడు పెట్టిందే. ఈనాడు కేటీఆర్ వీళ్ళు మేము చేశామంటారు. విత్తనం వేశాడండి, బ్రహ్మాండమైన విత్తము సారవంతమైన భూమిలో వేశాడు, పెరుగుతుంది. దానికి ఏదో వీళ్ళు కాపాడి ఉండొచ్చు, కానీ పునాది వేసిన వాళ్ళకే వెలగాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.